కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలోపే. మహేష్ మమ్మీ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, అప్పటి వరకు తెచ్చుకో. హలో. హాయ్ మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పానుగా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్, దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. యా, ఒక విషయం చెప్పనా? చెప్పు. వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్? సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా? ఏదో ఒకటి పెట్టవే. అక్క బావొచ్చాడు. నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో, కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది. ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. బాబు రే 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 నిన్నరా ఓసి నేను చాలా చంపేద్దామనుకుంటున్నాటే. రే ఆగరా రే. ఒరే బాబు రే, ఒరే వెనకరారా. ఒరే నా మాట అనరా, ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. నువ్వు వెనకపోతే బాటిల్ కూడా అతను. ఓయ్ డార్లింగ్, ఈయన మాట అనట్లేదు. నువ్వు 2 స్టెప్స్ బ్యాక్ వేసుకో. అవ్వన్ అట్టు. అమ్మయ్యా, ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏనా సిమ్టమ్స్ కనబడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పైన పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగిలేక సెల్ఫ్ సెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదరదు చెప్తున్నానా? రే మీరేట్రా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది.